హాయ్ అండి, వెల్కమ్ టు అవంతిక వ్లాగ్స్. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, ప్రెస్టీజ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ తీసుకున్నాను అని. దాని యూసేజ్ ఏంటో స్టార్టింగ్ నుంచి పెట్టాలనేసి పెడుతున్నాను. ఫస్ట్ వీడియో కదా, పొంగల్ చేస్తున్నాను డైరెక్ట్ దీనిలోనే, సెపరేటర్ ఏమీ వాడకుండా. చూడండి ఎట్లా ఉందో. ఒక గ్లాసు బియ్యానికి 3 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు వేసి చేస్తున్నాను. ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్, దీనికంటే ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, పాలు కరెక్ట్గా సరిపోతుంది. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కదా, అల్యూమినియం గిన్నెలు మనకి హెల్త్కి మంచిది కాదు అనేసి అంటున్నారు. వీటిని వాడితే రకరకాల క్యాన్సర్స్ వస్తాయి అనేసి అంటున్నారు. సో అందుకని నేను స్టీల్ కుక్కర్ని తీసుకున్నాను. ఇప్పుడు అలాగని ఇంట్లో ఉన్న అల్యూమినియం పాత్రలన్నీ నేనేమీ తీసేయలేదు. కాకపోతే ఏంటంటే మనం కుక్కర్ని రోజు రెగ్యులర్గా రైస్కి వాడతాం కాబట్టి నేను ఈ గిన్నె ఒకటి మార్చుకోగలిగాను. డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్క గిన్నె మార్చుకుంటా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అందరూ స్టీల్ గిన్నెలు కొంటున్నారు కదా అనేసి మనం కూడా కొనేయడం కాదు. ఒక్క విషయం ఏంటంటే, స్టీల్ గిన్నెల్లో వంట ఎలా చేయాలి అనే విషయం కూడా తెలుసుకొని ఉండాలి. మనము అల్యూమినియం గిన్నెలు కానివ్వండి, లేదంటే ఇత్తడి గిన్నెలు, లేదంటే మట్టి గిన్నెలు, ఇవన్నీ కూడా మనం రఫ్ అండ్ టఫ్గా వాడేస్తాం. రఫ్ అండ్ టఫ్గా అంటే మనకి ఏదైనా టైం అయిపోతుంది, క్యారేజ్ కట్టే టైం అయిపోతుంది, లేదంటే వంట చేసే టైం ఎక్కువ లేదు అని అనుకుంటున్నప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ స్టీల్ గిన్నెలో ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి, ముఖ్యంగా ఈ కుక్కర్ గురించి చెప్తున్నా నేను, హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశారు అంటే అడుగంటి పోయిద్ది, అట్లాగే మాడిపోతుంది, మనం తోముకోలేక ఇబ్బంది పడాలి. ఫర్దర్ వీడియోస్లో నేను రాంగ్గా కుక్ చేసిన, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినప్పుడు జరిగిన ఇష్యూస్ కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. దాన్ని బట్టి మీరు కూడా అట్లా చేయకుండా ఉంటారని నా ఉద్దేశం. అసలు ఎక్కడి వరకు ఎప్పటి వరకు ఎందుకు, నేను ఇప్పుడు వీడియోలో పొంగల్ చేస్తున్నాను కదా, ఈ పొంగల్ చేసేటప్పుడే నేను ఏ మిస్టేక్స్ చేశాననేది చెప్తాను. పొంగల్ని స్టీల్ గిన్నెలో చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. నేనేం చేశానంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. అక్కడే కిచెన్లో వేరే వర్క్ ఉంటే అది చూసుకుంటూ ఉన్నాను ఒక 10 మినిట్స్ పాటు. లాస్ట్ స్టేజ్లో, ఇప్పుడు ఇలా దగ్గర పడే స్టేజ్లోనే ఆ దెబ్బకి ఏమైంది అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, వీడియో చూడండి. 1.5 గ్లాసు బెల్లంతో చేసిన సిరప్ని పరమన్నం పూర్తిగా చల్లారిన తర్వాత పరమన్నంలో కలిపేసేసి, ఇదిగోండి మొత్తం అంతా కలిసే విధంగా ఎలాంటి గడ్డలు లేకుండా ఒకసారి కలిపేస్తే చక్కగా టేస్టీ పరమన్నం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుంది. ఫైనల్గా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. జీడిపప్పు కొద్దిగా వేగిందనే చెప్పాలి, అందుకే కొంచెం నల్లగా కనపడుతున్నాయి కొన్ని అయితే. సో అలాగే వేసేస్తున్నాను. టెంపుల్ స్టైల్ పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే చూపులకే కాదు టేస్ట్లో కూడా బాగుంటుంది. ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి. ఇందాక నేను లాస్ట్లో వీడియో ఒకటి యాడ్ చేస్తానని చెప్పాను కదా, చూపించేస్తున్నాను. నేను పొంగల్ని స్టీల్ గిన్నెలో చేశాను కదా, స్టీల్ కుక్కర్లో అయితే చేశాను కదా, ఇది ఎంతవరకు అడుగంటింది అనేది, అసలు అడుగంటిందా అడుగంటలేదా అనేది చూపిస్తాను. అందుకని నేను ఈ పొంగల్ని ప్రస్తుతానికి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వేరే పని చూసుకున్నాను అనేసి. ఆ దెబ్బకి చూడండి కొద్దిగా, అంటే చాలా కొద్దిగా అడుగంటింది. అదేమీ పెద్ద ఇష్యూ అయితే కాదు. ఫర్దర్గా ఈ 5 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లో మనం రెగ్యులర్గా చేసుకునే వంటలు ఎలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎలా వండొచ్చు, ఎలా వండకూడదు, నేను చేసే మిస్టేక్స్ ఏంటి, మీరు చేయకుండా ఎలా ఉండాలి అనేది నేను వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక బిగినర్స్ అయితే తప్పకుండా చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఏం తప్పులు చేయకూడదు అనేది తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.